హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మార్చ్ 6న. ఇక్కడైతే ఏంటి ప్యాకింగ్ ఎంత లగేజ్ అనుకుంటున్నారో, మేమైతే ఊరికి వచ్చేస్తున్నామండి శ్రీకాకుళం. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఎందుకులే చెప్పేద్దాం. మా మరిది గోధుమ రవ్వ ఈవెంట్ ఉంది, అదే పసుపు దంచడం. దానికోసం అయితే మేము వచ్చేస్తున్నాం. ఇక్కడ మా మరిది కూడా ఉన్నారు. మా హస్బెండ్ ముందు ఉన్నారు, తర్వాత మా హస్బెండ్, తర్వాత మా మరిది, నేను, మా పాప అందరం అయితే ఊరు వచ్చేస్తున్నాము. ఇక్కడైతే లగేజ్ మొత్తం పెట్టేస్తున్నాము. ఇంత లగేజ్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే వచ్చిన తర్వాత మ్యారేజ్ వరకు అక్కడే ఉండిపోతున్నాను. మా హస్బెండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఇక్కడైతే జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు ట్రాఫిక్ అనేది తెలిసే ఉంటుంది. అందుకే మేము కొంచెం, మాది ఫ్లైట్ అయితే 5:45కి, అంటే మార్నింగ్ 6కి. కానీ ఇక్కడ మేము 2:32కి ఇలా స్టార్ట్ అయిపోయాం. బెంగళూరు ట్రాఫిక్ తెలిసిన వాళ్ళు అయితే నిజమే అంటారు. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం, చూసేయండి అలానా. దాని తర్వాత ఇక్కడైతే ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 మాది. వచ్చేసాం. టెర్మినల్ 1 ఎంతమందికో తెలిసే ఉంటుంది. ఇప్పుడు అందరూ ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నారు మ్యాక్సిమమ్. ఇదైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ట్రాలీస్ అనేవి పట్టుకొని వెళ్తున్నారు మా హస్బెండ్, మా మరిది, నేను మా పాపకి ఎత్తుకున్నా. ఇదైతే అలా వెళ్తున్నాం. ఇక్కడైతే చూసేయండి వ్లాగ్ అనేది. ఇక్కడైతే మా హస్బెండ్ అనేది ట్యాక్స్ తీసుకోవాలి కదా బ్యాగ్స్కి. ఇక్కడ ముందు మనం తీసుకొని వెళ్ళాలంట. అందుకే ఇక్కడైతే తీసుకొని, దాని తర్వాత అయితే మేము మొత్తం చెక్-ఇన్ అంతా అయిపోయింది. తర్వాత ఇలా చిన్న వీడియో క్లిప్స్ అలా తీసుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడైతే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మా హస్బెండ్ కొన్ని పిక్స్ అలా తీసుకొని, ఇదైతే మా టికెట్స్, మా పాప కూడా టికెటే 2 ఇయర్స్ అవ్వకపోయిన ముందే టికెట్. 2 ఇయర్స్ అయితే ఫుల్ టికెట్ అంట, 2 ఇయర్స్ ముందైతే హాఫ్ టికెట్ బస్సులాగా. అయితే ఇలా తీసుకున్నాం. దాని తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ అలా క్లిప్స్ తీస్తున్నారు. అయితే ఇలా మా పాప అయితే చూడండి, ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫుల్ స్పేస్ కదా, మొత్తం ఆడుకుంది అనమాట. తందే ఇదే ఎయిర్పోర్ట్ అంతా తందే అన్నట్టు ఆడుకుంది. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది తను కూడా, చూసేయండి. మా పాప అంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నాను. గేమ్ ఏరియా చూస్తుంది అనుకోలేదు. ఫ్యామిలీస్ ఏదో ఉంటుంది కదా, అక్కడికి వచ్చి ఆడుకుంది. తర్వాత మా హస్బెండ్ అక్కడ నుంచి తీసుకొని వచ్చేసారు. మొత్తం అలా ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, అలాగే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మొత్తం అలా షాప్స్ అన్నాక అలా ఒక రౌండ్ వేస్తున్నాం. మేమైతే అలా చూస్తున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ కానీ, క్లాత్స్ అంటే నార్మలే, కానీ క్లాత్ రేట్లు కూడా ఎక్కువే. అలాగే ఇక్కడైతే చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. టెర్మినల్ 1 25 సంథింగ్ గేట్ నెంబర్ తర్వాత. ఒకసారి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే విజిట్ చేయండి. చాలా స్పేస్గా ఉంది, ఎవరు లేరు అటు సైడ్ అయితే. 27th గేట్ అటు సైడ్ అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత ఇక్కడ మా పాప చక్కగా ఆడుకుంది ఇలా ప్లే ఏరియాలో అయితే. తర్వాత అలాగా మా టైం కూడా అయిపోతుంది. అప్పటికి పాప ఆడిన టైంకి అయితే 5:30 ఆ టైం అయింది. మా బోర్డింగ్ 5కి, కానీ ఇంకా అప్పటికి కొంచెం ఇదవుతుంది అనేసి ఉండిపోయాము. మాది ఇది 21 టెర్మినల్ గేట్ నెంబర్. మేమే టెర్మినల్ 1 మీద ప్లే ఏరియా ఉంది. ఒకసారి చూడండి అటు సైడ్, ఒకవేళ ఎవరైనా వెళ్తే. దాని తర్వాత ఇక్కడ బస్సు ఎక్కేసి, బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. బస్ మీద అంటే అటాచ్ ఫ్లైట్స్ ఉంటాయి, నార్మల్గా బస్ కూడా వెళ్ళే రూట్స్ ఉంటాయి. మాకైతే ఆ రోజైతే బస్ మీద వెళ్ళాము. ముందంతా అయితే అటాచ్ డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిపోయే వాళ్ళం. ఏదైతే బస్ మీద అలా పాప కూడా ఎంజాయ్ చేసేసింది, చూడండి ఒకసారి. దాని తర్వాత ఫ్లైట్స్ కూడా ఇక్కడ చూడండి. స్పైస్ జెట్, ఇండిగో ఏ ఫ్లైట్కి వెళ్తా చూడండి. మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడైతే మా మరిది మధ్యలో మా మరిది, ఇటు మా హస్బెండ్, అటు సైడ్ నేను, మా పాప. తర్వాత ఇలా మొత్తం జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా ఫ్లైట్ అలాగ కదులుతుంది. అలా ఫస్ట్ ఎగిరినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, అందరికీ అలాగే ఉంటుందేమో మరి. ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది ఫ్లైట్ అయితే, చూసేయండి.
ఫ్లైట్‌లో అయితే మాకు ఫ్రీగా కొంచెం టిఫిన్, శాండ్‌విచ్ అలాంటివి ఇచ్చారు. అవి తినేసి దాని తర్వాత కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఇక్కడైతే. దాని తర్వాత కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి, ఏమనుకోవద్దు. ఇదైతే బెంగుళూరులోనే ఎయిర్‌పోర్ట్‌లోనే మా మరిది, మా పాప అయితే ఇక్కడైతే కొన్ని వీడియోస్ తీసుకుంటున్నారు అలాగా. అలా నడుచుకొని చిన్న చిన్న క్లిప్స్ అలా తీసుకుని తర్వాత కింగ్‌ఫిషర్ జ్యూస్ అవన్నీ తాగేసి ఇక్కడైతే మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకుంటున్నాం, చూసేయండి. దాని తర్వాత వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ల్యాండ్ అయిపోయాము. కానీ తర్వాత వీడియో ఇంటి వరకు అనుకున్నాను కానీ అస్సలు పాప అయితే చాలా ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో కూడా తెలీదు. ఇంటికెళ్ళిన వరకు ఏడ్చేసింది. మా అత్తయ్య మామయ్య కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోయి చిన్న చిన్న పనులుంటే అవన్నీ చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఈవినింగ్‌కి. బాయ్ బాయ్.